నిమిషాలే రైలు ఆగుతుంది, వెళ్ళిపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి కూలర్ దగ్గరికి పాపం ఎవరో ఒక ఆయన ఒక బొక్కని నీళ్లు తాగుదాం అనుకున్నాడు. ఉండండి ఉండండి ఉండండి, నన్ను ఈ సీసా పట్టేసుకొని ఇవ్వండి అన్నాడు ఒకడు. అది అంతుంది, నా అంత పొడుగుంటుంది ఆ సీసా. దాంతో అలా పడుతున్నాడు, సన్నటి ధార అలా పడుతుంది. ఆఖరికి నిండుతోంది. అమ్మయ్యా తాగచ్చు అనుకున్నాడు. ఈ చేత్తో తీసి జేబులోంచి తీసి ఇంకోటి ఎట్టాడు. ఎప్పటికీ నిండేది. అలా 6 ముఖాలతోడ ఒక ఆయన 6 ముఖాలతో తాగుతున్నాడు, ఒక ఆయన 7 ముఖంతో తాగుతున్నాడు. అమ్మ మాకెప్పుడు ఎడతావన్నావు, మాకెప్పుడు ఇస్తావు పాలు, మమ్మల్ని ఎప్పుడు ఉద్ధరిస్తావు, మరి అమ్మా అని మేము పిలుస్తున్నాం కదా అంటే అమ్మవారు అందుట ఆగండి 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 ఆగండి. ఇలా వరుస క్రమంలో పిల్లలందరికీ అన్నం పెట్టడం నాకు అలవాటు కాదు. ఆకలిగానే అన్నం పెట్టేస్తాను. అందుకే మీ అందరికీ అన్నం పెట్టేయడానికి ఇవాళ నుంచి నేనేం చేస్తానో తెలుసా? ఇనబంబము చంద్రబింబము తక్కకని యురంబులను దల్పకయున్న అహర్నిశల్ సతి. సూర్యగోళాన్ని ఒక స్థానంగా, చంద్రగోళాన్ని ఒక స్థానంగా పెట్టుకుంది అమ్మవారు. పగటి పూట